హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మంచిగా ఎండ వస్తుంది. కొద్దిగా 2-3 డేస్ నుంచి మంచిగా వర్షం అయితే పడుతుందండి. ఈరోజు కొంచెం ఎండ రావడం వల్ల ఒక 5 మినిట్స్ అలా బయట వాతావరణం చూసుకుంటూ క్లౌడీగా ఎండ వస్తూ బాగా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఒక 5 మినిట్స్ అయితే అలా కూర్చున్నాను. సో మార్నింగే ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకి బాక్సెస్ అన్నీ, లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఏం చేయాలనుకున్నా సరే ఫస్ట్ నైటే డిసైడ్ అయిపోతాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటి, లంచ్కి ఏంటి అని చెప్పేసి. బట్ నిన్న ఏమైందంటే అసలు నేనేం డిసైడ్ అవ్వలేదు. అందుకే మార్నింగే కొంచెం త్వరగా లేచి చపాతీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకోసం చపాతీ అండ్ ఎగ్ పొరట్ అయితే వేస్తున్నా. ఇంకా నాకు ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేవన్నమాట. సో అవి కూడా తెచ్చుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి ఎగ్ పొరట్ చేసేస్తున్నా. అండ్ ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు అయితే వేస్తున్నా. సో నాకైతే చాలా ఇష్టము పచ్చిమిరపకాయల పప్పు. సో ఎలాంటి ఆకుకూరలు ఏం లేకుండా ప్లెయిన్గా అట్లా పచ్చిమిరపకాయల పప్పు చేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్ పొరట్ అయితే వేస్తున్నా. అందరికీ కావాలి కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను అనమాట. సో అందరికీ ఒక 6 మెంబర్స్ ఉంటాం కదా, సో అందరికీ కావాలి. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ, ఎగ్ పొరటు. డైలీ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం అవ్వదు. అంటే డైనమాలో ఉంటా అనమాట. ప్రతిరోజు ఇడ్లీ, అంటే వీక్లో ఒక 2 టైమ్స్ ఇడ్లీ, దోశ అట్లా వేస్తూ ఉంటా. పూరి ఇంకా అది కొంచెం రేర్గా చేస్తుంటాను కాబట్టి ఏం చేయాలో తొందరగా డిసైడ్ అవ్వలేనండి. పిల్లలు కొన్ని ఇష్టంగా తింటారు, కొన్ని అయితే వదిలేస్తారనమాట. అలాగే ఇంకా మనం అంత కష్టపడి చేసి కూడా వేస్ట్ కదా. అంటే పిల్లలకి ఇష్టమైంది చేస్తే కొంచెం వాళ్ళు తృప్తిగా తింటారు. లేదనుకోండి అట్లాగే బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది. సో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా అని చెప్పి మా అత్తయ్య కూడా కొంచెం అట్లా హెల్ప్ చేస్తారండి. ఇంకా తను కసు చిమ్మేస్తాను, ఇంకా మాప్ పెట్టేస్తాను అట్లా చెప్తూ ఉంటారు. కానీ నేను అసలు చేయనేనండి. ఎందుకంటే అది ఎందుకో తెలీదు, నేను చేసుకుంటేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఇంటి పని అనేది నేను మటుకే చేసుకుంటే నాకు కొంచెం అంటే చేసిన ఫీలింగ్ వస్తుంది. అత్తయ్య అట్లా పాపం తను రెస్ట్ తీసుకోవడానికి వస్తారు. తనకి ఆ పని ఈ పని చెప్పడం నేనైతే అసలు చెప్పను. కాకపోతే తనే చేస్తూ ఉంటారనమాట చూడలేక. అంటే మార్నింగ్ హడావుడి చూస్తుంటారు కదండి, ఎంత హడావుడి ఉంటుందో. సో అందుకు పాపం అనిపిస్తుంటుంది. అందుకు తను హెల్ప్ చేస్తుంటారనమాట. ఎగ్ పొరట్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ని మరీ పొడిగా చేయకుండా కొంచెం లావుగా ఉండేలాగా చూసుకోవాలి. సో మొత్తం స్మాష్ చేసేస్తే పిల్లలు ఇష్టపడరు కదా. సో ఎక్కువసేపు డ్రైగా రోస్ట్ చేయకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోతుంది. సో బాబుకైతే ఫస్ట్ చేసి పంపిస్తున్నా. ఏమైందో తెలీదు, కెమెరా కొంచెం బ్లర్ వచ్చేస్తుంది. సో నిన్న మొన్న ఫోన్ ఏమైందంటే వాటర్లో పడిపోయిందండి. ఇది మా వారికి కూడా తెలియదు, ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారేమో. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా కెమెరా సెట్ చేస్తున్నాను, అది ఏమైంది వాటర్లో పడిపోయింది. అప్పటి నుంచి కొంచెం బ్లర్ వస్తుంది. దీన్ని కూడా కొంచెం అట్లా సర్వీసింగ్కి షెడ్కి పంపించాలండి. అప్పుడైతేనే కొంచెం బాగా పనిచేస్తుంది కెమెరా. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మామూలుగా అయితే అర్లీగా లేస్తే మటుకు బయట వాటర్ పోసి నీళ్ళు అంటే మంచిగా మాప్ పెట్టేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. కాకపోతే ఈరోజు చెప్పాను కదా, నేను నైట్ నేనేం డిసైడ్ అవ్వలేదు, ఆన్ ది స్పాట్లో కొంచెం అనుకోకుండా చేసేస్తున్నాను కాబట్టి మార్నింగే వంటింట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కాఫీ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంకా బయట వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కూడా లేట్ అవుతుంది కదా. సో అందుకోసం ఇంకా బయట మొన్న పసుపు అంటే పౌర్ణమి రోజు అట్లా ఫ్రైడేస్ అట్లా పసుపు అన్నీ పూసేసి ముగ్గు పెట్టేస్తాను కదా. సో అందుకు కొంచెం ఎక్కువ క్లీనింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఈరోజు ఇంకా మండే కాబట్టి ఇంకా ట్యూస్డే ఏముండదు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళీ ముగ్గు పెట్టడానికి అనేసి ఇంకా పసుపు అవన్నీ అలికేస్తాను అనమాట. అలా పసుపు పెడితేనే ముగ్గు పెట్టినప్పుడు నీట్గా కనిపిస్తుందండి. అందుకోసం నేను పసుపు అలికేసి వరిపిండితో ముగ్గు పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఇంట్లో అంటే
నైట్ నేను మొత్తం నీట్గా ఎక్కడివక్కడికి సెగ్రిగేట్ చేసేసి పెట్టేసి పడుకుంటానండి. మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అసలు ఎట్లా చేస్తారో ఏమో, వాళ్ళు అంటే రెడీ అయి వెళ్ళడానికి కూడా మొత్తం క్లమ్జీ చేసేస్తారు. ఎక్కడ బట్టలు అక్కడ, టవల్స్, ల్యాప్టాప్, దాని ఛార్జర్ మొత్తం ఎక్కడివక్కడ పడేస్తారండి. ఈవెన్ బెడ్షీట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే హడావిడిలో వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకైతే బోల్డ్ అంత పని ఉంటుంది. ఇవంతా క్లీన్ చేసుకొని వెళ్తానా, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి యథావిధి తథాస్థానంగా ఉండిపోతుంది అనమాట. అండ్ ఈరోజు నేను కొంచెం మండే కదా బిల్వాకు తెప్పించుకున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, సో తనైతే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సండే రోజు పౌర్ణమి, ఆ రోజు తెచ్చిమని చెప్పాను, బట్ నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి మార్నింగే తెచ్చిచ్చారు. పాపం అడిగిన అమ్మటే తెచ్చిచ్చారండి. సో మార్నింగే తెచ్చారు, నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి మార్నింగ్ ఇచ్చారు కదా. సో ఈరోజు ఫ్లవర్స్ కూడా లేవు, అందుకు ఇంకా సండే కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మండే రోజు ఫ్లవర్స్ అయితే ఉండవు నాకు దేవుడికి. ఇంకా నేనైతే ఆ బిల్వాకునే కొంచెం దేవుడికి అట్లా పెట్టేస్తాను. ఒక్క బిల్వం సమర్పిస్తే కూడా ఈశ్వరుడికి చాలా మంచిది అంటారు కదా. సో బిల్వాకు చాలా మంచిది. అండ్ మనం లక్ష్మీ దీపం అలా వెలిగించినప్పుడు బిల్వాకు పెడతాము. సో అప్పుడైతే నేను పెట్టేదానండి. ఇంకా నాకు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల బిల్వాకు ఇవన్నీ తీసుకొని రాలేకపోతున్నాను అనమాట. సో ఇవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఒబ్డీగా వాడుకుంటాను అనమాట. నేను కొంచెం చూసి వాడుకుంటాను, ఫ్రైడేకి కూడా పనికొస్తుందని చెప్పేసి. అత్తయ్యకి అయితే కొంచెం అట్లా ఆమె బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం కాఫీ ఇచ్చేస్తాను. కాఫీ ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు బ్రేక్ఫాస్ట్ ప్రశాంతంగా పెడతాను అనమాట. పిల్లలందరూ ఉన్నారనుకోండి హడావుడిగా ఉంటుంది. సో అందుకోసం ఇంకా నేనైతే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చూసారా ఎంత మెస్సీగా ఉంటుందో, ఎక్కడివక్కడ అండి. ఎంత నీట్గా పెట్టుకుంటాను నైట్, అంత మార్నింగ్ అంత క్లమ్జీగా అయిపోతుంది అనమాట. సో ఎక్కడివక్కడ ఉన్నాయి, కొన్ని పాలు అయితే ఉన్నాయి, అవి కొంచెం కాఫీ పెట్టుకొని నేను మా అత్తయ్య తాగేస్తాను అనమాట. నాకు కంపెనీ ఉండాలి కానీ ఒక 2-3 టైమ్స్ అయినా తాగేస్తా. అండ్ ఈరోజు మీకు మంచి కరివేపాకు పొడి అయితే చూపిస్తానండి. సో ఇది నేను అంటే చెప్పాను కదా డైట్ మెయింటైన్ చేస్తున్నాను చెప్పేసి, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవట్లేదండి. సో చేస్తున్నాను కానీ నేనైతే టేస్ట్ చేస్తాను, బట్ నేను ఎక్కువగా తినట్లేదు. సో కరివేపాకు పొడికి నేనైతే ఇక్కడ కొంచెం కందిబ్యాళ్ళు, 1 స్పూన్ కందిబ్యాళ్ళు, 1 స్పూన్ మినప్పప్పు అండ్ 1 స్పూను శనగపప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకుంటున్నాను అండి. ఈ 3 గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, అవి లో ఫ్లేమ్లో పెడితేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పల్లీలు. సో పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలండి. తెల్ల నువ్వులు మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, పల్లీలు బాగా వేగిన తర్వాత తెల్ల నువ్వులు తొందరగా వేగిపోతాయి. సో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మనం వేసుకునేది టేబుల్ స్పూన్ అయినా కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ఇడ్లీలోకి, అంటే నేను మండే రోజు ఇడ్లీకి నానేసాను. సో నాకు ఈ పొడి అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే కరివేపాకు పొడి అయితే రెడీ చేసుకుంటున్నా. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా. సో కందిబేళ్ళు అండ్ ఇవి పల్లీలు ఇవన్నీ ఫ్రై అయిపోయి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ఇవి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నా. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే తీసుకోండి. ఎండుమిర్చి నేనైతే ఒక 6-7 తీసుకున్నాను. సో ఇవే చాలా అయిపోతాయి అనమాట. అండ్ నా దగ్గర పచ్చి కరివేపాకు ఉంది. సో ఆ కరివేపాకుని ఆయిల్లోనే కొంచెం అట్లా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా. నెక్స్ట్ ఎల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా బాగుంటుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా అంటే మనకి ఉండి లేనట్టుగా చింతపండు, అది కూడా కొంచెం మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ మిక్సీలోకి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చూసారా కరివేపాకు ఫ్రై చేస్తే ఇంత క్రిస్పీగా రావాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేస్తాను. ఇంకా మనకి రోట్లో వేసి దంచేంత ఓపిక లేదు కాబట్టి నేను మిక్సీకి వేసేస్తున్నా. మిక్సీకి వేసేసి ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని వేసుకొని తింటే కరివేపాకు అందులో హెయిర్కి చాలా మంచిది. కరివేపాకు ఎక్కువగా యూస్ చేయండి. సో నేనైతే కరివేపాకు పొడి నా ఒక్కదాని కోసం ప్రిపేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్ట చూసారా ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ తిరిగి ఈవినింగ్ వచ్చేసరికి ఇలా ఉండదులేండి. సో మొత్తం అంతే
మళ్ళీ అన్నీ ఎక్కడివక్కడ వచ్చేస్తాయి. మార్నింగ్ నుంచి మొత్తం పని అంతా అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ అందరికీ చేసి పంపించేశాను. ఈరోజు కూరగాయలు ఏం లేవు కాబట్టి ఎగ్ పొరట్ అయితే చేస్తున్నాను అనమాట చపాతీలోకి. మార్నింగ్ లేస్తేనే నేను ముందే ప్రిపేర్ అయ్యలేను. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ ఫటాఫట్గా అప్పటికప్పుడు ఆలోచించుకొని చపాతీ అండ్ ఎగ్ అయితే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ చపాతీ చేసి ఎగ్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు, చాలా రోజులు అయింది పచ్చిమిరపకాయల పప్పు చేసుకోక. సో అది ఈరోజు చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఆ చపాతీ చేసినప్పుడు, చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చేసినప్పుడు చాలా మెస్సీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నా అండ్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే చపాతీ చేసేయాలి. ఇంకా మా అత్తయ్య ఉన్నారు కదా, సో తనకి చపాతీ చేసి ఇచ్చేసి ఇంకా నేను పూజ కూడా చేసుకోవాలి. సో పూజ కూడా చేసుకోవాలి కాబట్టి చపాతీ ఒకటే, అందుకే స్టవ్ ఫస్ట్ కడిగేసి ఇంకా ఇప్పుడు చపాతీ చేసేసి స్నానం చేసి పూజ చేసేస్తాను అనమాట. సో అదండి. సో నెక్స్ట్ ఇక్కడ వంట అంతా కంప్లీట్ అయిపోయి అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నా. అంటే ఇక్కడ నేను టిష్యూ తెచ్చుకుంటాను కదా, ఇట్లా మనం ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే దేవుడి దగ్గర కూడా పూజా మందిరంలో ఇలా నీట్గా చేసుకొని ఫ్లవర్స్ అయితే దొరకలేదండి. ఒక్కరోజు ఫ్లవర్స్ పెట్టకపోయేసరికి బోసిగా అనిపిస్తుంది కదా, సో నాకు అట్లాగే అనిపిస్తుంది. అండ్ నేను టిష్యూతో నీట్గా ఇట్లా, మనకి ఇది వాల్ స్టిక్కర్ కదా, చాలా బాగుందండి. ఇది వాల్ స్టిక్కర్ పెట్టిన తర్వాత పూజ గదికి అయితే ఒక మంచి కళ అయితే వచ్చేసింది. కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పువ్వులు లేవన్నమాట, సండే కదా, నిన్న సండే వచ్చినందుకు పూలు అయితే తీసుకురాలేదు. గుడికి అయితే వెళ్ళాం కానీ ఆఫ్టర్నూన్ టైం పూలు వచ్చి ఉండవు అనమాట. సో అందుకోసం పువ్వులు ఏం తీసుకురాలేదు. మండే వచ్చిందంటే పువ్వులు అయితే ఉండవండి. ఈరోజు తీసుకొని వస్తాను అనమాట. ట్యూస్డే నుంచి సాటర్డే వరకు అయితే పువ్వులు ఉంటాయి, సండే వరకు కూడా ఉంటాయి. సో సండే ఈవినింగ్ నేను వెళ్ళాను కాబట్టి ఇంకా ఆ రోజు పువ్వులు వచ్చిండవు. ఈరోజు బిల్వాక్ అయితే మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారనమాట. సో ఈ కవర్లో బాగా దండి తెచ్చిచ్చారు. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఫ్రైడే వరకు వస్తాయి. సో బిల్వాక్ ఈరోజు మండే కదా, బిల్వాక్ అయితే వచ్చింది, బిల్వాక్ పెట్టేసాను అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:45 అవుతుందన్నమాట. సో అదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.